Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Lifestyle Vlogs. ప్రతిరోజు డెడికేటెడ్గా 5:30కి నిద్రలేస్తున్నాను. నా టైం నాకు బ్యాక్ వచ్చేసింది అని అనిపిస్తుంది. పాస్ట్ 1.5 ఇయర్స్గా చాలా స్ట్రగుల్ అయ్యానండి. అసలు ఎందుకో నిద్ర లేవలేకపోయేదాన్ని అనమాట. మేబీ బాడీలో వచ్చే చేంజెస్ వల్లనో, హార్మోనల్ చేంజెస్, ఐ డోంట్ నో, లైక్ ఏదో ఒకటి. బట్ ఐఎమ్ బ్యాక్ టు నార్మల్. ఐఎమ్ సో హ్యాపీ నౌ. పొద్దున్నే చక్కగా 5:30కి లేచి మెడిటేషన్ చేసుకొని వెంటనే స్నానం చేసి పూజ చేసుకుంటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆ మార్నింగ్ టైంలో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. బ్రీదింగ్ వలన, మెడిటేషన్ వలన నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. మనం తరచూ వింటూ ఉంటాం కదా, రెస్పిరేటరీ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డే అంతా కూడా మనని సేన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ 10 మినిట్స్ టైం అనేది మనం కళ్ళు మూసుకొని దేని మీద ధ్యాస పెట్టకుండా బ్రీదింగ్ మీదే ఉంచుతామన్నమాట. సో మనకు ఒక రిజువినేషన్ లాగా ఉంటుందన్నమాట. పడుకుంటాము, ఆ పడుకోవటం కూడా రిజువినేషనే, అంటే లైక్ అంతా రెస్ట్ తీసుకొని బ్యాక్ టు నార్మల్ వస్తుంది. కానీ పొద్దున్నే లేవగానే పనులను వెంటనే పెట్టేసేసుకుంటే మళ్ళీ ఆ నిద్రపోయిందంతా కూడా కొంచెం వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్యలో ఈ మెడిటేషన్ అనేది మళ్ళీ మన డేని కరెక్ట్గా స్టార్ట్ చేసుకోవడానికి, బాగా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఒక 10 మినిట్స్ మెడిటేషన్ కోసం పెట్టుకోవాలి. ఇక్కడ మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. నేను పాల కుక్కర్ వాడతాను కాబట్టి ఒక 7 to 10 మినిట్స్ పడుతుందన్నమాట ఫస్ట్ విజిల్ రావడానికి. ఈలోపు ఈ 7 to 10 మినిట్స్ లోపు పాలు బాయిల్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను మెడిటేషన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటా. కొంతమంది 1/2 అవర్ మెడిటేషన్ మంచిది అని అంటారు, కానీ దానికి ముందే లేవాల్సి వస్తుంది అనమాట. నేను 5:30కి లేస్తాను కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. పాలు సిమ్లో పెట్టేసి ఈలోపు నేను చక్కగా పూజ దగ్గర అండ్ బయట ఫ్లోర్ తుడిచేస్తాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు పూజ చేయాలి అని అంటే కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ స్కూల్కి కూడా కొంచెం నేను 7:30 కల్లా పంపించాలి కాబట్టి సిద్ధుని, నాకు అది వర్కౌట్ అవ్వదు అనమాట. నాకు ఎటు మేడ్ ఉంది కాబట్టి తను మిగతా పనులన్నీ చేస్తుంది. అందుకని నేను పూజ దగ్గర బయట వరకు తుడిచేస్తాను. ఇవి లాస్ట్ ఫ్రైడే పెట్టిన ఫ్లవర్స్ అండి, మొత్తం పాడైపోయినాయి. కొద్దిగా ఎండగా ఉండటం వలన త్వరగా నల్లబడిపోయాయి అన్నమాట పువ్వులు. స్నానం చేసేసి పూజ సామాన్లు కూడా కడుక్కుంటున్నాను. యాక్చువల్లీ పూజ సామాన్లు ముందు రోజు నైటే కడిగి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఇట్లా మార్నింగ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. గ్రీన్ స్క్రబ్బర్ యూస్ చేయకుండా ఒక నెట్ బ్యాగ్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నా అండి. అదేంటి, మన వెజిటబుల్స్ కొన్నప్పుడు ఆనియన్స్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇట్లాగా రెడ్ కలర్, గ్రీన్ కలర్ నెట్ వస్తుంది కదా, కొంచెం సాఫ్ట్ టైప్ నెట్ ఉంటుంది. దాంతో స్క్రబ్ చేస్తే అసలు ఆ మౌల్డ్స్లోకి, అంటే సన్నగా ఉంటాయి కదా డిజైన్స్, అవి వాటిల్లో కూడా వెళ్ళి చాలా క్లీన్గా వస్తుంది అనమాట మనం ఏదన్నా వాష్ చేస్తుంటే. అండ్ ఎందుకు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రీన్ స్క్రబ్బర్తో కన్నా కూడా ఈ నెట్ బ్యాగ్ తోటి క్లీన్ చేసినప్పుడు బాగా షైన్ వస్తుంది. అండ్ ఈ నెట్ బ్యాగ్ కూడా ప్లాస్టిక్ లాగా గట్టిగా ఉన్న దాంతో క్లీన్ చేస్తే యూజ్ ఉండదు. ఇది సాఫ్ట్ టైప్ అనమాట, కొంచెం థ్రెడ్ లాగా ఉంటుంది కదా, అలాంటి నెట్ బ్యాగ్ తోటి క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇవాళ ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చెప్తాను. ఇది అమ్మ వాళ్ళు ట్రైన్లోకి చేసుకుంటూ ఉంటారు. మీరు మామూలుగా టొమాటో రైస్ అనే పేరు చాలా కామన్గా వినే ఉంటారు కదా, మనందరం కూడా రెగ్యులర్గా చేసుకుంటాము. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇది ఆల్మోస్ట్ లైక్ కర్రీలో రైస్ కలిపేసినట్టే ఉంటుంది, కానీ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో. మనం ఎన్ని మసాలాలు యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది దీనికి. ఎంత తక్కువ టొమాటోస్ వేసి ఎంత తక్కువ మసాలా వేస్తే అంత చప్పదనం, అంత తెల్లగా ఉంటుందన్నమాట. సో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్, హోల్ స్పైసెస్ ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లా. సిద్ధు కొంచెం స్పైస్ తక్కువే తింటాడు. నాన్ వెజ్లో మళ్ళీ ఇష్టమే, కానీ ఇట్లా కొద్దిగా తక్కువ తింటాడు అనమాట.
స్పైసెస్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుంటాం. టొమాటోస్ బాగా పండు ఉండాలి, అప్పుడు గ్రేవీ ఎక్కువ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టొమాటోస్ చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. అదే కొంచెం గ్రీన్గానో ఎల్లోగానో ఉన్న టొమాటోస్ అయితే కొంచెం కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది, మనకు కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఇందులోనే ఉప్పు కారం కూడా వేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి ముందే వేసేసాను. సో ఇప్పుడు టొమాటో జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూర ఎలా చేస్తామో అలా చేయాలి. ఈలోపు మనము పుదీనాని చాప్ చేసుకున్నాము. పుదీనా కొద్దిగా ఎక్కువ ఉంటే దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. అంటే లైక్ మనం ఒక పులావ్ తిన్న ఆ ఫ్లేవర్ వస్తుంది. దీనికి బాస్మతి రైస్ ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏ హోమ్మేడ్ గరం మసాలా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా మన ప్యాలెట్కి తగ్గట్టు. గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో పుదీనా వేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేస్తే చాలు. పుదీనా పచ్చిగా వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అంత బాగోదు, కొంచెం ఫ్రై అవ్వాలి. కొత్తిమీర మాత్రము ఫ్రెష్గా పైన చల్లామంటే ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. అంటే కొత్తిమీర వేసి కుక్ చేసింది వేరే టేస్ట్ వస్తుంది, అలా పచ్చి కొత్తిమీర స్ప్రింకిల్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఎవరైనా సరే ట్రావెల్కి తీసుకెళ్ళేటప్పుడు ఫుల్గా అన్నీ కూడా కుక్డ్ ఉండాలి. ట్రావెలింగ్ అప్పుడు నిలవ ఉండాలి అని అంటే ఫుల్గా కుక్డ్ ఉండాలన్నమాట అన్నీ. సో పచ్చి కొత్తిమీర వేస్తే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని టొమాటో కర్రీ చేసేటప్పుడే కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే చాలు. తర్వాత రైస్ వేసి బాగా కలిపేయాలి. రైస్లో ఆల్రెడీ నేను కొద్దిగా నెయ్యి అండ్ ఉప్పు వేసాను, ఆ తర్వాత కుక్కర్ పెట్టాను అనమాట. ఇదంతా కూడా బాగా కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఆర్ హాఫ్ మినిట్ అట్లాగా సాటే చేసేసుకొని, ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రైడ్ రైస్ లాగా అట్లాగా జస్ట్ కలుపుకుంటే చాలు. లాస్ట్లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవటమే. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుందన్నమాట. ఈ టొమాటో రైస్తో బాయిల్డ్ ఎగ్ అంటే లైక్ మన టొమాటో అండ్ ఎగ్ కర్రీ తింటాం కదా, కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది. అండ్ నేనేమో రైతాతోటి సర్వ్ చేశాను. సిద్ధు వాళ్ళ స్కూల్లో ఎగ్ అలో చేయరు కాబట్టి తనకి ప్రోటీన్ ఉండాలని ఎగ్ ఇంట్లోనే పెట్టేశాను. స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ మిల్క్ ఇచ్చా. అండ్ తను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నేనేమో రైతా ప్రిపేర్ చేస్తున్నా. రైతాలో జస్ట్ ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసా అండి. వెజిటబుల్స్తో చేసుకుంటే చాలా హెల్దీ, కానీ నేను తనకి ఏదో ఒక వెజిటబుల్ ప్రతిరోజు ఇస్తాను. ఏం చేస్తున్నాడంటే ఈవినింగ్ క్యారెట్స్ తింటున్నాడు, ఖచ్చితంగా ఒక క్యారెట్ తింటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట క్యారెట్ తింటే ఇట్లా నాకు సైట్ పోయింది, స్పెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు అని. సో తను చక్కగా వాళ్ళ ఫ్రెండ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తింటున్నాడు. అండ్ మార్నింగ్ ఏమో కుకుంబర్ పెట్టేస్తాను. ప్రతిరోజు కుకుంబర్ తింటే స్కిన్కి చాలా మంచిది. స్కిన్కే కాదండి, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. నా కిచెన్లో పడే మార్నింగ్ సన్ రైజ్ అంటే నాకు ఎంత ఇష్టమో, అసలు అట్లా కాసేపు చూడాలి అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో అనమాట, అరౌండ్ 7:25, 7:30కి అట్లాగా లైట్గా రేస్ పడతా ఉంటాయి. బాగా క్లౌడీగా ఉంటే ఇది మిస్ అయిపోతూ ఉంటాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇల్లు ఆల్మోస్ట్ క్లీన్ చేసేసా. ఒక షెల్ఫ్ సర్దుకోవాలి అండ్ కిచెన్ కూడా కొంచెం అక్కడక్కడ క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది. సరే ఇవాళ ఏం చేశానంటే ఈ సైడ్ కార్నర్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఇవి క్లీన్ చేద్దామని అనుకున్నా. ఆర్గనైజర్, అందుకని ఈ 2 ఆర్గనైజర్స్ క్లీన్ చేస్తున్నాను. ఇది మాత్రము కొంచెం ఆయిల్ డ్రాప్స్ అవి పడి త్వరగా మచ్చలు పడుతున్నాయి అని అనిపిస్తుంది నాకు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి, లేకపోతే ప్లేస్ మార్చడమో సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. కొంచెం స్టవ్ పక్కకు జరుపుకోవటమో సంథింగ్ లైక్ దాట్. చూడండి ఎక్కువ డస్ట్ అయితే లేదు, ఎందుకంటే నేను ఎవ్రీ 3 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసేస్తానే ఉంటా. నేను ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేస్తూ ఉంటా కాబట్టి గ్రీజీగా ఉండదండి. కాకపోతే మనకి తెలియకుండా గాలికి అటు ఇటు వెళ్తూ ఉంటాయి, పొరపాటున వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో అట్లా ఏదన్నా చేరుకుంటూ ఉంటుంది. నేను ఎవ్రీ 1 వీక్కి 10 డేస్కి క్లీన్ చేస్తూనే ఉంటా కాబట్టి అంత మెస్సీగా కూడా ఉండదు. మొన్న కాఫీ షాట్ పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్ అడుగుతున్నారండి మీ పర్క్యులేటర్ పాడైపోయిందా అని. ఏం పాడవలేదండి, బాగానే ఉంది. కాకపోతే నేను ఫిల్టర్ అండ్ పర్క్యులేటర్ 2 వాడుతూ ఉన్నాను. పర్క్యులేటర్ కాఫీ కన్నా కూడా నాకు ఫిల్టర్ కాఫీ టేస్ట్ చాలా నచ్చింది. కాకరకాయలు ఉప్పేసి పెట్టేశాను కదా, బాగా వాటర్ వచ్చేసాయి. ఆ తర్వాత పిండేసి
నేను ఫ్రై చేసేస్తే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ మరీ చేదుగా ఉంటాయి అన్నమాట. పొడవు కాకరకాయలు ఉంటాయి కదా, లావుగా ఉండే హైబ్రిడ్ కాకరకాయలు, అవి అంత చేదు ఉండవండి. బట్ ఈ షార్ట్ వెరైటీ ఉంటాయి చూసారా, అవి చేదు ఎక్కువ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా ఉప్పు వేసి ఇట్లా పిండేయాల్సిందే. ఆ పసర వాసన ఉంటుంది చూసారా, పిండేటప్పుడే ఒక విధమైన స్ట్రాంగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. దానికి కూడా ఆఖరికి నాకు ఒక్కొక్కసారి ఎలర్జీ వస్తూ ఉంటుంది అనమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ మల్టీ టాస్కింగ్ అండి. కిచెన్లో చాలా వరకు పని అయిపోయింది. కాకరకాయలు ఫ్రైయింగ్ టైం ఎక్కువ కాబట్టి స్టవ్ మీద పెట్టేసి వచ్చి నేను బెడ్స్ అన్నీ సర్దేస్తున్నాను అనమాట. మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేసుకుంటారు కదా, సో ఆ టైం లోపల మా మెయిడ్తో క్లీన్ చేయించేస్తాను. మా మెయిడ్ ఇల్లు క్లీన్ చేసే లోపల నేను బెడ్ అంతా కూడా దులిపేసి రెడీగా ఉంచాలి. ఎంత క్లీన్ చేసినా సరే 2 డేస్కి మళ్ళీ డస్ట్ అక్యూములేట్ అయిపోతుంది. అదేదో వైట్ పౌడర్ లాగా లేయర్ లాగా పట్టేస్తుంది అనమాట. ఇంకా రెగ్యులర్గా ఇలా తప్పదు బ్రౌన్ ఫర్నిచర్ ఉన్నప్పుడు. మా హస్బెండ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నా అండి. ఎందుకంటే తను ఇప్పుడు ప్రస్తుతం డెస్క్ దగ్గర లేనప్పుడే నాకు ఆపర్చునిటీ వస్తుంది అనమాట క్లీన్ చేయడానికి. లేదంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దానికి అసలు స్టిక్ అయిపోయి కూర్చొని ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు తన చెయ్యి హీల్ అయిపోయింది అనమాట. 99% బాగుంది. మోస్ట్లీ ఆగస్ట్ 15 నుంచి అట్లాగా వెళ్తారనమాట ఆఫీస్కి. బట్ స్టిల్ తను డ్రైవ్ చేయకూడదు. మేబీ ర్యాపిడోలోనో లేకపోతే ఊబర్ బుక్ చేసుకునో అట్లా ఆఫీస్కి వెళ్తారు. ఒక 3 monthsగా మా హస్బెండ్ అయితే అసలు పూజ చేయట్లేదండి. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తున్నారు. మార్నింగ్ టైంలో నేను కూడా పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి పొద్దున్నే ఏం చేస్తాను, నిర్మాల్యం తీసేసి చక్కగా అక్కడంతా క్లీన్ చేసి దీపం వెలిగించడం, అగరబత్తి వెలిగించడం ఇంతవరకు చేస్తున్నాను. స్తోత్రం వింటూ ఉంటాను, దక్షిణామూర్తి స్తోత్రం, లేకపోతే ఏదో ఒకటి నాకు ఆ టైంలో ఏది వినాలనిపిస్తే అది. తను ఏం చేస్తున్నారంటే తను పూజ చేసుకునేటప్పుడు దీపం ఆల్రెడీ వెలిగించేసి ఉంటుంది కాబట్టి ఆచమనం దగ్గర నుంచి మళ్ళీ మిగతా తను చేయాల్సినవన్నీ చేస్తున్నారు. శివాభిషేకం, ప్రసాదం పెట్టడము, హారతి ఇవ్వటం ఇవన్నీ చేసుకుంటున్నారు. నా బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నేను సిద్ధు రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. రేపు శ్రావణ శుక్రవారము, అందరూ కూడా బిజీగా ఉంటారు కదా, సో ఇవాళ పోస్ట్ చేద్దాంలే అని అనిపించింది అనమాట. రేపు ఏవోటి ప్రిపరేషన్స్లో ఉంటారు, మీ బిజీలో మీరు ఉంటారు, సరే ఇవాళ రిలాక్స్డ్గా ఉన్న వాళ్ళు చూస్తారులే అని చెప్పి అనుకున్నాను. చాలా పని అసలు ఇవాళ గ్యాప్ ఇవ్వకోకుండా చేసుకుంటానే వచ్చాను అనమాట. అందుకని కొంచెం చల్లగా ఏమన్నా తాగాలనిపించింది. జ్యూస్ ఏదైనా చేసుకుందాము అని అంటే మళ్ళీ మిక్సీ తీయాలి, అది బద్ధకం అనమాట నాకు. అందుకని చక్కగా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసేసుకుంటున్నాను. ఈ సాటర్డే మేము అందరం కలిసి గుంటూరు వెళ్తున్నాము, ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో దానికి రెడీ అవ్వాలి. రేపు కొంచెం హెయిర్ కలర్ వేసుకోవటము అండ్ హెయిర్ వాష్ చేసుకోవటం అట్లా సరిపోతుంది కదా. సో మళ్ళీ రేపు బ్లాగ్ పోస్ట్ చేయాలి అని అంటే కొంచెం అది కూడా టైం టేకింగ్ ఉంటుంది. నాకంటే ముందు ప్రిపరేషన్స్ చేసుకోవాలి, థంబ్నెయిల్కి అండ్ ఎడిటింగ్, కాపీయింగ్, అప్లోడింగ్, వీటన్నిటికీ పని ఉంటుంది అనమాట. అట్లీస్ట్ 2 hours పడుతుంది. సో అందుకని చెప్పి అపార్ట్ ఫ్రమ్ ఎడిటింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ వాయిస్ ఓవర్ 2 hours పడుతుంది అనమాట మొత్తం ఎడిటింగ్ అండ్ వేరే అదర్ వర్క్స్. సరే రేపు ఫ్రీగా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇవాళే పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి పర్పుల్ డ్రాగన్ ఫ్రూట్, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది పర్పుల్ డ్రాగన్ ఫ్రూట్. నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. బిఫోర్ దట్ ఒక విషయం చెప్పాలి అని అనిపించింది నాకు, డెకరేషన్ గురించి అనమాట. సో ఇప్పుడు ఒక విషయం నేను షేర్ చేసి ఆ తర్వాత టాపిక్లోకి వెళ్తాను. నేను ఒకసారి టోఫెల్ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను. అది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నాకు గుర్తులేదు, బట్ వెళ్ళాను అనమాట. అది ఎందుకంటే నేను యూఎస్లో చదువుకుందామని చెప్పి రాశాను, కానీ ఇంకా తర్వాత చదవలేదు, జిఆర్ఈ కూడా రాయలేదు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అయితే అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. మేబీ అది పాలిటీషియన్స్ దై ఉండొచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళదై ఉండొచ్చు, బిజినెస్ పర్సన్స్, ఎవరో ఒకళ్ళది. చాలా పెద్ద బిల్డింగ్, ఒక పెద్ద గేట్, బాగా డెకరేట్ చేసి ఉంది. యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఆ రోజుల్లో ఆల్మోస్ట్ లైక్ మేబీ 15-16 years బ్యాక్ అనుకుంటా.
గేటుకు కూడా పెద్ద పెద్ద బంతిపూల దండలు ఇలా కట్టేసి ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇంట్లో కూడా దూరం నుంచి సమ్ డెకార్ లాగా కనిపించింది. ఐ థింక్ ఏదో పండగ అయిపోయిన తర్వాత అది. అప్పుడే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అమ్మో, ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తారా, ఎంత బాగుంది అసలు, భలే చేసుకున్నారు వీళ్ళు అని చెప్పి అనిపించింది అనమాట నాకు. సో ఇట్లా ఏంటంటే మనం అది చూడగానే ఏంటి నా మనసులో అనిపిస్తుంది, నాకున్న ప్లేస్లో నాకున్న ఇంట్లో నేను ఎక్కడ చేసుకోగలను, ఎంత బాగా చేసుకోగలను అనేది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కొంచెం పువ్వులో లేకపోతే అదర్ థింగ్స్ బనానా లీవ్స్ తెచ్చా ఏదో ఒకటి పెట్టుకుంటే నాకు అది తృప్తినిస్తుంది అనమాట. నా వల్ల కాలేదు అనుకోండి, జస్ట్ నేను ఎక్కడైతే డెకరేట్ చేసుకోవాలనుకున్నానో అంతవరకు చేసుకొని వదిలేస్తాను. ఇట్లాగా వాళ్ళని చూసి నేను, నన్ను చూసి ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు, అట్లాగా మనం ఏంటంటే డైలీ ఏదో ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్ళటమో చేంజ్ చేసుకుంటా వెళ్ళటమో అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదొక డ్రెస్సింగ్ అయి ఉండొచ్చు, ఇల్లు పెట్టుకునే విధం అయి ఉండొచ్చు, లేకపోతే మనం చేసే జాబ్ అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే ఏంటంటే మనకి నచ్చితే డెఫినెట్గా అది అడాప్ట్ చేసుకోవడానికి చూస్తాం. బట్ మనకి కుదురుతుందా లేదా అనేది చూసుకునే బాధ్యత మాత్రం మనదే. సో ఈ పాయింట్ మీద నేను ఒకసారి కొన్ని చెప్తామని అనుకుంటున్నాను. నేను రీసెంట్గా ఒక టాపిక్ చూస్తున్నానండి, 150 రూపాయలు అండ్ 5 రూపాయలు వరలక్ష్మి వ్రతం అంట. ఇది నాకు కొంచెం ఫన్నీగా అనిపించి నేను మాట్లాడదామని అనిపించింది. నాకు వీడియో చేయాలి అని అంటే నేను రూపాయితో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోండి అని చెప్తాను. ఆ డిస్కషన్ ఎందుకు పెడుతున్నారు అని అనేది సీరియస్లీ నాకు అర్థం కావట్లేదు. ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేయాలి అని కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ మనకి యూనిటీ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అనమాట ఇలాంటి డిస్కషన్స్ వలన. ఇలాంటి డిబేట్ లాగా అయిపోతున్నాయి అనమాట. డే టు డే వీడియోస్ కానివ్వండి, లైక్ ఏదైనా ఒక పని జరుగుతుంది అని అంటే అపోజ్ చేసే వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు ఎక్కువగా. ఇది నేను ఒక యూట్యూబర్ అని చెప్పట్లేదు, ఎవరిని సపోర్ట్ చేస్తా చెప్పట్లేదు, జనరలైజ్డ్గా జస్ట్ ఇప్పుడు అలా చేసే వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. యూజువల్గా నేను ఇలాంటి వీడియోస్ చేయను, కానీ మనలో యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అనవసరంగా లేనిపోని అనుమానాలు లేకపోతే ఆలోచనలు క్రియేట్ చేసేలాగా కొంతమంది వీడియోలు చేస్తున్నారనమాట. నేను రీసెంట్గా చూసాను, 150 రూపాయలు 5 రూపాయల్లో చేస్తారు వరలక్ష్మి వ్రతం అని. ఓకే, చేస్తారు, వాళ్ళు చేసుకొనివ్వండి, వాళ్ళకి చేత అవుతుంది. నాకైతే కుదరదు, నేను చేయలేను. ఎందుకంటే మాకు చెన్నైలో పూలు 200 రూపాయలు లేనిదే ఓ పండగప్పుడు పూలు కొనడానికి లేదు. ఎవరన్నా సరే పండగ రోజు అమ్మవారికో అయ్యవారికో ఒక మల్లెపూలు దండ వేసుకోవాలని అనుకుంటారా? దండ 50 రూపీస్ మాకు ఇక్కడ. ఒక దండ కాదు, సారీ, మోర 50 రూపీస్. నేను ఇప్పుడు మాకు అమ్మవారు ఫోటోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక 3 మూరలు 4 మూరలు కొని వాటిని కొంచెం సాగదీసి అన్నిటికీ సర్ది వేసేస్తూ ఉంటాయి. యూజువల్ అంటే మనకి పండగలప్పుడు ఒక రేటు, పండగలు కానప్పుడు ఒక రేటు ఉంటుంది కదా. సో అట్లాగా నాకు ఎప్పుడు 3 మూరలు 4 మూరలు కొంటాం అలవాటు. వాటిని కొంచెం సాగదీసేసి సర్దేస్తూ ఉంటాను అనమాట. చామంతి పూలు, గులాబీలు కొంటాను నేను. సో ఇంతే నా పూజ. ఇంట్లో ప్రసాదాలు చేసుకుంటాను, అయిపోయింది. కానీ ఇప్పుడు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారంటే చాలామందిని, వాళ్ళు వేసే వెనక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్, అమ్మవారికి డెకరేట్ చేస్తున్నారని గోల్డ్ వేస్తున్నారు, రోల్డ్ గోల్డ్ వేస్తున్నారు, వెనకాల ఒక పెద్ద సెట్టింగ్ పెట్టుకొని ముందు కలశం పెట్టుకొని పూజ చేస్తున్నారు. ముందు కలశం పెట్టుకొని పూజ చేసేది చూడకుండా ఓన్లీ వెనకాల డెకరేటివ్గా చేసింది ఎందుకు చూసి డిస్కషన్లో పెడుతున్నారండి. అసలు నాకు తెలియక అడుగుతాను సీరియస్లీ. నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు తెలిసి నా మైండ్ సెట్లోనే ఉంటారు. అవతల వాళ్ళు ఎట్లా చేసుకున్నా సరే, అంటే పూజా పద్ధతులు కాదు నేను అనేది, ఓన్లీ డెకరేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పాయింట్ క్లియర్గా చెప్తున్నా అండి. అప్రిషియేట్ చేయండి మీకు నచ్చితే. డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ అయితే నా మైండ్ సెట్లోనే ఉంటారు కాబట్టి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు, బాగుందంటారు, బాగాలేదంటారు. లేదంటే కనుక అసలు బాగాలేదు అని చెప్పి మొహం మీద చెప్పుకోకుండా అసలు ఏమి చెప్పకుండా ఉంటారు. నాకు తెలిసి ఇట్లా ఉంటారండి నా మైండ్ సెట్లో ఉండే వాళ్ళైతే. ఎందుకంటే నేను అదే చేస్తాను కాబట్టి. నాకు నచ్చలేదు అనుకో, బాగాలేదని అయితే చెప్పను. లేకపోతే నెక్స్ట్ టైం ఇలా బాగా చేయండి అని నాకు సజెషన్ ఇస్తాను. మీరు చేసింది ఏం బాగాలేదు, మీకు అదేం బాగాలేదు, ఇలా అని మొహం మీద మాత్రం నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే అవతలలో హర్ట్ అయ్యారు అని అంటే ఆ చివుక్కుమని అన్నప్పుడు డెఫినెట్గా అది చాగంటి వారు అంటూ ఉంటారు, మీరు తెలుసన్నా తెలియకపోయినా సరే అవతల వాళ్ళు కొంచెం బాధపడ్డా సరే డెఫినెట్గా అది ఎంతో కొంత మీ ఖాతాలో పడుతుంది అని. అవతల వాళ్ళు నిజంగా పాప పనులు చేస్తున్నారంటే వాళ్ళని ఎన్నైనా అనొచ్చు.
ఈ నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే పనుల్లో కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, నువ్వు చేసే పనులు తప్పు, నువ్వు చేసే పద్ధతులుగా ఇలా చేయకూడదు అని అంటే ఏరియా వైజ్గా పద్ధతులు మారుతూ ఉంటాయి. సో నన్ను క్వశ్చన్ చేస్తున్నారని కాదు, జనరల్గా చెప్తున్నాను నేను ఇక్కడ. నన్ను క్వశ్చన్ చేయడం అయిపోయింది, నేను వాటికి ఆన్సర్లు చేయడం అయిపోయింది, నాకు బోర్ కొట్టడం కూడా అయిపోయింది అనమాట వాటి మీద. అసలైతే ఈ మధ్యకాలంలో నేను అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి దేనికి కూడా. ఈ నెగిటివ్ కామెంట్స్ అనేది ఏంటంటే యూట్యూబ్ చేసే కొత్తల్లో ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు పద్ధతులు ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా అనే ఆ స్పేస్ ఇవ్వరా అని చెప్పే ఇదిలో ఉండేది. అప్పుడప్పుడు నాకు అనిపించేది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. బట్ పోన్ ఏంటంటే అలవాటు అయిపోతుంది. అసలు దాన్ని సింపుల్గా ఒక డిలీట్ బటన్ కొడతాను అయిపోద్ది. ఎందుకంటే ఆ డిలీట్ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మళ్ళీ ఆ కామెంట్ సెకండ్ టైం చదివినప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఎందుకు డిస్టర్బెన్స్, మనం ఎక్కువ పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండి ప్రశాంతంగా ఉండాలని చూస్తాము. కానీ ఇలా సరే నాకెందుకులే అని క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోతుంటే కూడా ఎలా ఉంటుందంటే ఒక యూనిటీ అనేది లేకుండా అసలు ఆ కలిసికట్టుగా ఉండేతనం పోయి ఎంతసేపు ఒకరికొకళ్ళు ప్రశ్నించుకునే విధంగా అయిపోతుంది అనమాట. ఈ పూజలే కానివ్వండి, లైఫ్ స్టైలే కానివ్వండి, ఏ పద్ధతులు చూసుకున్నా అసలు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు హోమ్ మేకర్సే కానివ్వండి, లేకపోతే వర్కింగ్ ఉమెన్ యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళు ఏదో ఒకటి ప్యాషనేట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకోవాలనో, లేకపోతే సంథింగ్ ఏదైనా చెయ్యాలి ఫన్ కోసం అయినా సరే, లేకపోతే అవతల వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చేయాలని ముందుకు వస్తున్నారు. చూసేవాళ్ళు అది ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూసేసి అక్కడితో వదిలేయచ్చు కదా, వదలట్లేదు. ఓకే, తప్పు చేస్తున్నారు అన్నప్పుడు క్వశ్చన్ చేయండి. నార్మల్ లైఫ్ స్టైల్ చూపించినప్పుడు కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నారు. సేమ్ లైక్ అట్లాగే పూజల విషయంలో అనమాట. వాళ్ళు ముందు కడిసం పెట్టుకొని చేస్తున్నారు కదా, వెనకాల డెకరేషన్తో అసలు మనకేం పని అండి. ఇప్పుడు మనకన్నా బాగా రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఫుల్ నేను చెప్పినట్టు ఇందాక ఇల్లంతా మొత్తం బంతిపూలతో డెకరేట్ చేస్తారనమాట. ఫ్రంట్ వైపు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అలా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇప్పుడే కాదండి, అది కొన్ని సంవత్సరాలుగా ఈ డెకరేషన్ అనేది వస్తుంది, పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ అది. అంతేగాని మాకు ఈ పద్ధతులు లేవు అని అంటే ఓకే, మనకి సోర్స్ అవైలబుల్ ఉంది, మనకి పూలదండలు కొనుక్కునే శక్తి మనకు ఉంది కాబట్టి మనం ఇంటి నిండా దండలతోటి నింపుతున్నాము. ప్లాస్టిక్ మాత్రం ఐ నెవర్ ఎంకరేజ్డ్ అండ్ ఐ నెవర్ యూజ్డ్ అనమాట. సో ప్లాస్టిక్ వెనకాల పెద్ద పెద్ద కార్పెట్స్ లాగో సంథింగ్ వేస్తారు కదా, అవి మాత్రం నేను టోటలీ అగేన్స్ట్ ఇట్ అనమాట. ఈవెన్ అవేవో లోటస్లని పూసలు అవి తగిలిస్తూ ఉంటారు. సో ఐఎమ్ సో సారీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే. అవి మంచి లైక్ ఎకో ఫ్రెండ్లీ కాదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అవి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇప్పుడు మనకి ఆ సైకిల్ అనేది రన్ అవ్వాలి. ఎలాగో చెప్తా. రిచ్ పీపుల్ ఉన్నారండి, ఆ రిచ్ పీపుల్ చాలా కొంటా ఉంటారు. ఆ కొనబట్టి మిడిల్ క్లాస్లో కానీ, లేకపోతే ఆ లోవర్ క్లాస్లో కానీ, లేకపోతే ఆ హయ్యర్ క్లాస్లో వాళ్ళే ఎవరో ఒకళ్ళు బెనిఫిట్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ పువ్వులు అమ్మేవారంటే కొంచెం వాళ్ళ దగ్గర మనీ తక్కువే ఉంటుంది, అంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ క్లాస్ కింద వస్తారు. సో నేను వాళ్ళ తక్కువ చిన్న చూపు కాదండి, జస్ట్ నా డివిజన్ కోసం అని నేను చెప్పాల్సి వస్తున్నాను. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకోండి, ఒక టైప్ ఆఫ్ జాబ్స్ చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్. హై క్లాస్ అనుకోండి, మేబీ బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ ఉండొచ్చు. వాళ్ళందరూ ఒక క్లాస్లోకి తోస్తాం మనమే చేసింది, వేరే ఎవరు క్రియేట్ చేయలేదు ఆ క్లాసెస్ అవన్నీ. సో ఈ హయ్యర్ క్లాస్ దగ్గర ఏంటంటే లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ వర్క్ చేయండి, వీళ్ళకి జరగదు పని. వీళ్ళు ఇండస్ట్రీ పెట్టగా సరిపోదు కదా, ఒక బిజినెస్ ఓపెన్గా చేయగా సరిపోదు. ఇప్పుడు అదే ఒక హయ్యర్ క్లాస్ పర్సన్ ఇండస్ట్రీనో లేకపోతే ఏదైనా పెట్టినప్పుడు ఆ క్లాస్ వాళ్ళే వచ్చి పని చేయరు కదా, డెఫినెట్గా వాళ్ళకన్నా తక్కువ వాళ్ళే వచ్చి పని చేస్తారు, వాళ్ళకి జీతం ఇస్తారు. ఇక్కడ ఈ 2 క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు సేమ్ అట్లాగే ఇప్పుడు ఈ 2 క్లాసెస్ రన్ అవ్వాలంటే వీళ్ళు బిజినెస్ పెట్టాలండి, అంతేగాని నా బిజినెస్ నీ వల్లే రన్ అవుతుంది అని అంటే మాత్రం అది పిచ్చితనం, అది మన పిచ్చితనం అనమాట. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అనేది లేదు, కంపెనీస్ అనేవి లేవు. కంపెనీలు అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఆ కంపెనీస్ అనేవి లేకపోతే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఒక టైంలో ఎంప్లాయ్మెంట్ అనేది లేదు అని చెప్పి ఎంత బాధపడ్డా మనం. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాతే కదా మనకు అంతా కూడా చాలా వరకు గ్లోబలైజేషన్ అంతా జరిగింది, అదంతా మర్చిపోతున్నాం మనము. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో నేను ఎక్కడో సోషల్ స్టడీస్కి వెళ్ళటం కాదు, నేను ఉన్న మాట చెప్తున్నాను అనమాట. ఈ క్లాస్ వాళ్ళు ఒకటి రన్ చేశారు అని అంటే వీళ్ళిద్దరు బెనిఫిట్ అవుతున్నారు, వీళ్ళకి కోఆపరేట్ చేస్తేనే వీళ్ళకి జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఒక సైకిల్, వీళ్ళు లేనిదే వీళ్ళు లేరు, వీళ్ళు లేనిదే వీళ్ళు లేరు.
సో మధ్యలో నలిగిపోయేది ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే, వాళ్ళు వదిలేసేయండి అసలు జనరల్గా చెప్తున్నాను అనమాట నేను. ఇదంతా కూడా మనం ఒక యూనిటీ బేసిస్లో ఉండి ఒకరికొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఆ యూనిటీ అనేది ఈ డిబేట్ల వల్ల, వీడియోల వల్ల, మెయిన్ యూట్యూబ్ వీడియోస్ వలన చాలా పోతుంది. ఎవరు పడితే ఇష్టం వచ్చినట్టు ఒక వొకాబులరీ ఉండట్లేదు, ఒక వే ఆఫ్ టాకింగ్ ఉండట్లా. కొంచెం ఎవరన్నా బాగా మంచి రేంజ్కి వెళ్తున్నారంటే వాడిని ఎలా అనగదొక్కేయాలనే ఇదిలోనే చాలామంది ఉంటున్నారనమాట ఈ రోజుల్లో. నేను ఉన్న పాయింట్ మాట్లాడుతున్నాను, అలా ఎవరు లేరు శాంతి గారు అని మాత్రం అనొద్దండి. నేనే చాలామందిని చూశాను, యూట్యూబ్లో కూడా చాలామందిని చూస్తున్నాను. పూజలకి ఇప్పుడు మీరు చెప్పేదానికి లింక్ ఏంటంటే ఇప్పుడు అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటున్నారు, మన దగ్గర లేవు, మనం కామ్గా ఉందాం. వాళ్ళు అసలు చూడాల్సిన అవసరం ఏంటి? ఆ వీడియో పాప్ అయిందనుకో, ఒక స్వైప్ బటనో, ఒక స్కిప్ బటనో, లేకపోతే నెక్స్ట్ వీడియోనో, ఇన్ని ఆప్షన్స్ మనకు ఉండగా వాళ్ళని అనాల్సిన అవసరం మనకేంటి? మనకు అసలు కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది లేదా? మనకేం కావాలో మనకు తెలీదా? మనకి లేదని చెప్పి మనం వాళ్ళని బ్లేమ్ చేస్తున్నామా? ఒకవేళ మేము వాళ్ళలాగా చేయట్లేదు అని అంటే హస్బెండ్ మీద ప్రెషర్ ఉంటుంది. ఒక హస్బెండ్ అయినా ఈ రోజుల్లో వైఫ్ ఎర్న్ చేయకూడదా? ఒకవేళ మీకు లైఫ్ స్టైల్ కావాలి అంటే యూ గో అండ్ వర్క్. మీ వల్ల కావట్లేదు అంటే ట్రై చేయండి. ఇవాళ నాకు జాబ్ కావాలి అని అంటే రేపు వచ్చేసే రోజులు కావివి. ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఆక్యుపైడ్. అందరూ ముందుకెళ్ళిపోదామని చూస్తున్నారు, అందరూ వర్క్ చేద్దామని చూస్తున్నారు అనమాట. ఎట్లా ఎవరి ఓన్ బిజినెస్ వాళ్ళది. ఇప్పుడు చాలామంది కొలాబరేషన్స్ చేస్తారు, ఓకే, అది వాళ్ళ వే ఆఫ్ ఎర్నింగ్ అని అనుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ చూపించారు, అది కొనాలా లేదా అని కంప్లీట్లీ అది మన చాయిస్. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లు, లేకపోతే ఈ లక్స్ సోప్ యాడ్లు మనం చిన్నప్పటి నుండి ఇదో ఇన్ని చూసాం మనం, అవునా కాదా? ఎంతమంది మనం లక్స్ సోప్ కొన్నాము? నేనైతే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, ఒకసారి 2 సార్లు యూజ్ చేసా ఇప్పుడు దాకా లక్స్ సోప్ని. బట్ చాలా గ్లామరస్గా, చాలా లగ్జూరియస్గా లేడీస్ అంటే లక్స్ సోప్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు, సంతూర్, ఇలా ఇవన్నీ అంటున్నారు. ఓకే, వాళ్ళ ఇది బిజినెస్లో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళది ఏంటి అడ్వర్టైజింగ్ పార్ట్ అనేది మన మీద రుద్దటమే అనమాట. మనం ఏమన్నా లైక్ లొంగిపోతున్నాం వాళ్ళకి లేదు కదా. సో ఇవి కూడా అంతే అండి. వాళ్ళు ఏదో డెకరేషన్ చేసుకున్నారు, మనం ఎందుకు యాక్సెప్ట్ చేయొద్దు? ఓకే, యూ డోంట్ యాక్సెప్ట్, యూ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ ద ప్లేస్. మనం ఎందుకు అది చూసి అక్కడ ఉండే కామెంట్ పాస్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు? మనము ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది అది మన తప్పు అనమాట. ఇప్పుడు మన దగ్గర లేదని చెప్పి అవతల దగ్గర కూడా ఉండకూడదు, వాళ్ళు కూడా చేసుకోకూడదు, ఇదంతా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అని అనటానికి లేదండి. ఎందుకంటే ఎవరైతే మాట్లాడతారో కొంతమంది, అందరూ కాదు, మళ్ళీ నన్ను అక్కడ తిట్టకండి, మేమేం అలా ఉండము అని చెప్పి ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం అందరికీ కూడా ఒక ఇంటిని నీట్గా పెట్టుకోవాలి, అవసరమైనంత వరకు పెట్టుకోవాలి, అందంగా పెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్క లేడీకి ఆ కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఆ కోరిక లేదా అనుకోండి, బాగా డ్రెస్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి అని ఉంటుంది. కొంతమందికి ఓన్లీ కుకింగ్ అంటేనే ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఈ బయటికి వెళ్ళాలి, ఎర్న్ చేయాలి, ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి అని ఉంటుంది. వాళ్ళు నిజంగా వాళ్ళు మెచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బయట పనులు చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ అనమాట. అలా అని చెప్పి హౌస్ వైఫ్స్ ఆర్ నో లెస్ అండి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ హౌస్ వైఫ్స్ కనుక అందరూ కలిసి బయటికి జాబ్ చేయడానికి వెళ్తే చాలా మందికి జాబ్స్ ఉండవు, నిజంగా అవసరమైన వాళ్ళకు ఉండవు. నేను మాట్లాడే చాలా ఫూలిష్గా అనిపించవచ్చు, కానీ కొంతమందికి చాలా మందికి ఉండదు. అదొక్కసారి మీరు ఆ లాజిక్ ఏంటో, నేను చెప్పిన దానికి బిహైండ్ లాజిక్ ఒక్కసారి ఆలోచించండి. ఇది డెఫినెట్గా మన ఇన్ఫ్లుయెన్స్ గురించి నేను ఆ పూజలు అనే ఒక టాపిక్ తీసుకున్నాను, కానీ వేరే చాలా విషయాల్లో ఉంది. ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవటమో, ఇల్లుని పెట్టుకోవటం అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, మనం ఎంత తీసుకుంటున్నాము యూట్యూబ్ నుంచి అనేది డెఫినెట్గా ఇట్ మ్యాటర్స్ అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి నువ్వు ఇట్లా చెప్తావా అట్లా చెప్తావా అని అంటే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకలాగా ఉండరు. ఇప్పుడు నేనున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొలాబరేషన్స్ చేయను, నాకు ఏదైనా ప్రోడక్ట్ ఒకటి నేను చూపించినా సరే నాకు దాని నుంచి నాకు ఏ కమిషన్ రాదు. సో నేను ఆ లైఫ్ స్టైల్, ఆ టైప్ ఆఫ్ ఇది నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో నాలాగే ప్రతి ఒక్క యూట్యూబర్ ఉండాలని లేదు కదా. వాళ్ళకి నిజంగా డబ్బులు అవసరం లేకపోయినా బట్ స్టిల్ ఆ ప్రోడక్ట్ నుంచి కమిషన్ వస్తుందో లేకపోతే కొలాబరేషన్ నుంచి మనకు ఆ ప్రోడక్ట్ వస్తుందో అనేది వాళ్ళు ఇష్టమేమో, బేబీ వాళ్ళకి అదొక ప్యాషన్ ఏమో, ఐ వాంట్ దట్ ప్రోడక్ట్, అందుకని నేను ఇది కొలాబ్ చేస్తే నాకు ఇచ్చేస్తారనే అది ఉంటుంది కదా కొంతమందికి.
సో ఒక్కొక్కలాగా ఉంటారు, అంతేగాని ఏదో ఒకటేలాగా ఒక స్టీరియో టైప్ పెట్టేసేసి ఇలాగే ఉండాలి యూట్యూబర్ అంటే, ఒక హౌస్ వైఫ్ అంటే ఇలాగే ఉండాలి, ఒక వర్కింగ్ ఉమెన్ అంటే ఇలాగే ఉండాలని అనుకోవటం అది మన పిచ్చితనం అండి. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ చూస్తే ఒక్కొక్కలాగా ఉంటారు. జూనియర్స్ ఒకలాగా ఉంటారు, సీనియర్స్ ఒకలాగా ఉంటారు. పాపం నిజంగా చెప్పాలంటే సీనియర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిగ్గా తినడానికి, ప్రాపర్గా డ్రెస్ చేసుకోవడానికి కూడా చాలా మందికి టైం ఉండదు. నేను మా హస్బెండ్ కొలీగ్స్ని నేను చాలామందిని చూస్తున్నాను కదా, అండ్ తను కూడా చెప్తారు వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్ద అవుతున్నారు, ఆ స్టడీస్ మేనేజ్ చేయాలి, వాళ్ళు వర్క్ చూసుకోవాలి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ వర్క్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది అనమాట, బాధ్యతలు పెరుగుతాయి, అందరినీ మేనేజ్ చేయాలి. సో అలా ఆ క్యాడర్లో ఉన్న ఉమెన్ నిజంగా పాపం అండి. అందుకని ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకి పాపం సరిగ్గా ఫుడ్ వండి పెట్టడానికి కూడా టైం ఉండదు అనమాట. సో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, బట్ ఏంటంటే ఇది ఒక జనరల్ డిస్కషన్ లాగా చెప్తున్నాను. ఈ పూజలు ఇవన్నీ అనేది ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ 150 రూపాయలు చేసుకోవచ్చు అని అంటే హ్యాపీగా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే నేను 150 రూపాయలు అని చెప్పేదో సర్కాస్టిక్గా చెప్తున్నానని అనుకోవద్దు. ఇది జస్ట్ నాకు ఆ వర్డ్ నేను విన్నాను కాబట్టి నాకు అదే తిరుగుతుంది, ఎలా చేసుకుంటారు ప్లీజ్ నాకు కూడా చెప్పరా అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే మా మెయిడ్ ఉందండి, తను చక్కగా పండగ వస్తుందంటే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పుద్ది అనమాట, నువ్వు ఫ్రూట్స్ తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా, మళ్ళీ సాయంత్రానికి నేను రెడీ చేయాలని అన్నీ నా ముందే మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్లో చక్కగా ఫోన్ మాట్లాడుకుంటే పని చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి తను వెళ్ళేటప్పుడేమో ఏదో ఫ్లవర్స్ అవి కొనుక్కొని వెళ్తుంది, డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా కొంటుంది అనమాట. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కుంటుంది. ఎందుకంటే పాయసం, వాళ్ళు తమిళ కదా, సో వడ పాయసం అవి చేస్తారు, పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేస్తారు. సో అట్లా అవన్నీ తీసుకొని వెళ్తుంది అనమాట చక్కగా. వాళ్ళు హ్యాపీగానే చేసుకుంటున్నారు. అది ఏముందంటే ఇప్పుడు పండగ తర్వాత అసలు మనకు ఫస్ట్ నుంచి ఆ పండగలు అంటే అంతే కదా, కొంచెం స్పెషల్గా చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం ఒక్కటే స్పెషల్గా ఎందుకు చేసుకోకూడదు, అదే ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది కలసం పెట్టుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ డెకరేషను చేసుకుంటున్నారు. ఓకే, లెట్ దెమ్ డూ. మనకి ఇష్టం లేకపోతే మనం ఒక కలసమే పెట్టి చేసుకుందాము, అందులో తప్పే ఉంది. అమ్మవారికి మనం పూజ ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యంగాని నువ్వు ఎంత డెకరేషన్ చేసావు ఏంటి అనేది ఎవరు చూడరు. అది ఓన్లీ మన ఆనందం, మన తృప్తి అనమాట. అది కొంతమంది ఎవరైనా ఇంటికి వస్తారు, అప్రిషియేట్ చేస్తారు, అబ్బా భలే ఉందని అంటారు. కానీ కొంతమందికి ఉంటారనమాట ఏంటంటే అబ్బా వాళ్ళ ఇంట్లో ఇంకా బాగుంది అని చెప్పుకుంటూ ఉంటారు. పాపం ఈవిడ విన్నది అనుకోండి చివుక్కు అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి మాట్లాడితే మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు, దానికి అందరూ కూడా ఆపోజిట్గానే ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా చేస్తారు, బాగుందండి, మీది కూడా చాలా బాగుంది, ఇలా మాట్లాడుకోవటం బాగుంటుంది. ద వే వి టాక్, ద వే వి కమ్యూనికేట్, ద వే వి షేర్ అవర్ ఫీలింగ్స్, ఇవన్నీ డస్ మ్యాటర్ అండి రియల్లీ. మనం చెప్పే విధానం కూడా నైస్గా ఉండి మనం ఒక అప్రిషియేట్ చేసాము అని అంటే అవతలలో హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, నీకు నచ్చలేదు, నువ్వు అప్రిషియేట్ చేయకు, బాగుంది అని ఒక మాట అనేసి వస్తే వెళ్ళినందుకు కనీసం నిన్ను పిలిచింది, నిన్ను వెళ్ళి తాంబూలం తీసుకున్నావు కదా, ఒక్క మాట, ఒక్క అప్రిసియేషన్ ఇస్తే ఏం పోయిందండి, అది మన ఖర్చుతో కూడింది కాదు కదా. ఇందులో మిస్ అవ్వాల్సిన పాయింట్స్ కూడా ఏవి లేవండి, జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను. వాళ్ళు ఎవరో ఇప్పుడు సీరియల్ యాక్ట్రెస్లు వాళ్ళు చేసుకున్నారు అని అంటే వాళ్ళకు వచ్చే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆ క్యాడర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని చూసి మనం ఎందుకు, అదే అండి ఒక సామెత ఉంటుంది కదా, కొరివితో తలగొక్కోవటము, నక్క పులిని చూసి వాత పెట్టుకుంది అని. సో ఇట్లాంటి సామెతలు ఇలా చూసే అనమాట చెప్పింది, మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదనే చెప్తున్నారు అనమాట వాళ్ళు. సో అదండి, అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి అని అనుకుంటున్నాను. అమ్మవారు మనందరినీ కూడా చాలా బాగా చూస్తుందండి. చక్కగా అమ్మవారికి బాగా పూజ చేసుకోండి. నేనైతే లలిత సహస్రనామం చదువుకుంటాను. నా పూజ వచ్చేసరికి చాలా సింపుల్ అండి. అమ్మవారిది ఒక సిల్వర్ ఫేస్ ఉందన్నమాట, మొహం ఉంది, అది పెట్టేసుకొని, కలసం అది లేదు కదా మాకు ఆనవాయితీ లేదు, సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా అవి పెట్టేసేసి చక్కగా అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటాను. లలిత సహస్రనామం చదువుకుంటా, ఇంకా మొత్తం అన్నీ ఉంటాయి కదండి, ఖడ్గమాల, తర్వాత కనకధార స్తోత్రము, ఇంకా పొద్దుటి నుంచి కాస్త 7 నుంచి మొదలు పెట్టామని అంటే మనకి 9-9:30 కల్లా అయిపోతుంది అనమాట పూజ. సో మీరు అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకోవాలి అని అనుకుంటున్నా. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.